హాయ్ ఫ్రెండ్స్. ఏంజల్ వన్ ఈ డిమాట్ అకౌంట్ అనేది మనం సింపుల్ గా విత్ ఇన్ ఒక 5 minutes లో ఎలా ఓపెన్ చేయాలనేది కంప్లీట్ గా మీకు వీడియోలో చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడు ఇది ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలనేది చూద్దాం. కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది. డైరెక్ట్ గా మీరు లింక్ మీద క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ పెట్టాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీరు ఇటువంటి పేజీకి వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. మీరు యాజ్ పర్ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఉన్నట్టయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మీరు డైరెక్ట్ గా కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది. సో మీ ఫోన్ లో ఆల్రెడీ మెయిల్ ఐడి లాగిన్ అయి ఉంటే మీరు డైరెక్ట్ గా దీన్ని క్లిక్ చేయొచ్చు. ఒకవేళ లాగిన్ అయ్యి లేకుండా వేరే మెయిల్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ దగ్గర మెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. మీరు మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ యువర్ పాన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఈ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని డీజీ లాకర్ తో మనల్ని అథెంటికేషన్ అయితే చేయమంటుంది. ఎందుకంటే మన డీజీ లాకర్ లో మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలా గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. మీరు ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా సింపుల్ గా మీరు ఆధార్ ఓటీపీతో మీరు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇలా మనకి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డీజీ లాకర్. మీరు ఆల్రెడీ డీజీ లాకర్ లో రిజిస్టర్ అయితే మీ డీజీ లాకర్ పిన్ అక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ఇది యూజ్ చేస్తున్నట్లయితే సెట్ డీజీ లాకర్ పిన్ అని అడుగుతుంది. మీరు ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒక పిన్ అయితే మీరు ఒక 6 digit ఇచ్చిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆటోమేటిక్ గా ఇది ఆధార్ కార్డు నుంచి పాన్ కార్డు నుంచి తీసుకుంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ అని. ఇక్కడ మనం దీన్ని అలో చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసినాక ఇక్కడ వి హావ్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. కొంతమందిని ఫోన్ పే ద్వారా కూడా ₹1 సెండ్ చేయమంటుంది. అలా ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది. లేదంటే ఇట్లా మీరు మాన్యువల్ గా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. మీకు ఎలా వస్తే దాన్ని అలా చేయండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అడిగింది కాబట్టి నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ కింద మళ్ళీ అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే